హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి రైతుకు కూడా ఇది గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చండి. బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ అయ్యాయి. దీనివల్ల చాలామందికి ఊరట లభించిందని అనుకోవచ్చు. ఇంతకీ ఏ డబ్బులు, ఎంత మొత్తం జమ అయ్యాయి వంటి అంశాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాము. ముందుగా నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల మరిన్ని విషయాలు నేను అప్లోడ్ చేయడానికి నాకు మరింత బూస్టప్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. రాష్ట్ర ప్రభుత్వము రైతు భరోసా కింద రైతుల బ్యాంక్ అకౌంట్లో డబ్బులను జమ చేసింది. వరంగల్ జిల్లాలో అన్నదాత ఖాతాలో డబ్బులు జమ అయ్యాయి. యాసంగి సీజన్లో 2 లక్షల పైగా ఎకరాల్లో సాగు చేస్తారని అధికారులు అయితే పేర్కొన్నారని, ఇప్పటి వరకు దాదాపు 90,000 మంది పైగా రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అనేది 55 కోట్ల జమ అయినట్లు తెలిపిందని మన రాష్ట్ర ప్రభుత్వము. దీనివల్ల రైతులకు ఊరట లభించిందని అనుకోవచ్చు. కాగా రైతు భరోసా డబ్బులు అనేవి రైతులకు ఉన్న ఎకరాల్లో అదనంగా మారుతుంది. అందుకే ఒక్కో రైతుకు కూడా ఒక్కోలా బ్యాంక్ ఖాతాలో డబ్బులు అనేది జమ అయ్యి ఉంటాయండి. పండించే భూములకు మాత్రమే ఇప్పుడు రైతు భరోసా వర్తిస్తుందని అయితే ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది. అలాగే వేసవి నేపథ్యంలో విద్యుత్ సరఫరా విషయంలో కూడా అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారండి. అలాగే తాగునీటి సరఫరా సమస్యలు లేకుండా చూస్తామని అయితే ప్రభుత్వం అయితే వెల్లడించింది. ఇకపోతే రైతు భరోసా డబ్బులు రాని వారు కూడా ఏమాత్రం ఆందోళన పడాల్సిన అవసరం లేదని అయితే ప్రభుత్వం చెప్పడం అయితే జరిగిందండి. రైతులందరికీ కూడా రైతు భరోసా అందిస్తామనేది ప్రభుత్వం పేర్కొంటుంది. మార్చి నెల ఆఖరికల్లా అందరికీ ఖాతాలో డబ్బులు అనేది జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. అందువల్ల ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇలా గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ ముందుగా మీరు నా ద్వారా తెలుసుకోవాలంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని విషయాలు అయితే మనం నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాము.